వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎండ వేడిమికి బయటకు వెళ్లి ఆడుకుంటూ ఉంటారు. ఇటువంటి సమయంలో పిల్లలకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్నటువంటి మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌లో ఉన్నాము. మనతో పాటు నియోనెటాలజిస్ట్, పీడియాట్రిషియన్ డాక్టర్ నవిత గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, బయట ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. చిన్న పిల్లలు ముఖ్యంగా బయటికెళ్ళి ఆడుకుంటూ ఉంటారు ఈ సమయంలో. సో, వాళ్ళ బాడీ కూడా డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? ట్రూ. కరెక్ట్ టైంలో కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. నార్మల్‌గా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో, సమ్మర్‌లో మనకి అందరికీ తెలిసిన ప్రాబ్లమ్ ఏంటంటే మోర్ కామన్ ప్రాబ్లమ్ ఈజ్ డీహైడ్రేషన్. బికాజ్ ఎండలు పెరిగిన కొద్దీ వాళ్ళకి డీహైడ్రేషన్ పెరుగుతుంది. సమ్‌టైమ్స్ ఏంటంటే డేంజరస్‌గా హీట్ స్ట్రోక్ కూడా రావచ్చు. హీట్ స్ట్రోక్ ఏంటంటే బాడీ టెంపరేచర్ అనేది బికాస్ ఆఫ్ ఔట్‌సైడ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి బాగా టెంపరేచర్స్ పెరిగిపోవచ్చు ఒక్కొక్కసారి. సో, అది సమ్‌టైమ్స్ ఈవెన్ డేంజర్ కూడా అవ్వచ్చు. టెంపరేచర్స్ నార్మల్‌గా 105, 107 కూడా చూస్తుంటాము ఒక్కొక్కసారి. సివియర్ హీట్ పెరిగినప్పుడు ఎన్విరాన్మెంట్‌లో అలాంటప్పుడు వాళ్ళకి డల్ అవ్వడము, దాని బాడీ అంతా నీరస పడిపోవడము, సమ్‌టైమ్స్ ఏంటంటే వెరీ లేట్ సిట్యుయేషన్స్‌లో మనం గుర్తుపట్టకుండా అలాగే ఉంటే గనక సమ్‌టైమ్స్ వాళ్ళు కోమాలో కూడా వెళ్ళిపోతారు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళకుండా ఉండడానికి సింపుల్‌గా ఆహ్, ఆహ్, కొన్ని చిట్కాలు ఇంట్లో మనం ఫాలో అవుతే సరిపోతుంది. అంటే మరీ ఎండగా ఉన్నప్పుడు అంటే 11-2 అండ్ సమ్‌టైమ్స్ ఈవెన్ 4 వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయి. సో, ఆ టైంలో మట్టుకు పిల్లల్ని కంపల్సరీగా మీరు బయటికి తీసుకురాకూడదు. సపోజ్ ఇన్ కేస్ మీరొచ్చినా కూడా వాళ్ళకేంటంటే సమ్ ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్. అంటే కంపల్సరీ క్యాప్ పెట్టుకోవడం, అంబ్రెల్లా యూజ్ చేసుకోవడం. కార్‌లో అయితే ఎనీహౌ ఏసీ పెట్టుకుంటారు. సో, ఇలాంటివి సింపుల్ జాగ్రత్తలు. అలాగే ఏంటంటే వాళ్ళకి అందుబాటులో వాటర్ పెట్టడం. సో, ఎంత మనం వాటర్ తీసుకుంటే లిక్విడ్ కంటెంట్ బాడీలో ఉంటే డీహైడ్రేషన్ కూడా ఉండదు. సో, దానికోసం మనం సీజనల్ ఫ్రూట్స్ బాగా వాడుతా ఉండాలి. సీజనల్ ఫ్రూట్స్ అంటే వాటర్ మెలన్ తీసుకోండి. దాంట్లో ఏంటంటే 80% వాటర్ ఉంటుంది. సో, ఫైబర్ కూడా ఉంటుంది. సో, వాటర్ మెలన్ ఫ్రీక్వెంట్‌గా ఇవ్వడం, కొబ్బరి నీళ్ళు తాగించడం మధ్యలో, ఓఆర్ఎస్ తాగించడం. అలాగే వాళ్ళకి అందుబాటులో వాటర్ బాటిల్స్ మీరు ఇంట్లో కూడా కావచ్చు. వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా చెప్తుంటే పిల్లలకి గుర్తుకొచ్చి అట్‌లీస్ట్ వాళ్ళు తాగుతా ఉంటారు. సో, కంపల్సరీ మీరు బాడీని హైడ్రేట్ చేసుకోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ సమయంలో మనం చూస్తుంటాము స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. సో, చిన్న పిల్లల్లో ఎట్లాంటి స్కిన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి మ్యామ్? అండి. సో, మనం నార్మల్‌గా చూస్తుంటాం. ఏంటంటే సమ్మర్ పెరగగానే పిల్లలకి ఏంటంటే కొంచెం ఒళ్ళంతా దురదవ్వడం, చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చేయడం. దాన్నేంటంటే ప్రికిల్ హీట్ అంటాం. అంతే కాకుండా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కూడా పెరుగుతా ఉంటాయి. లైక్ చికెన్ పాక్స్ కావచ్చు అండ్ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా స్కిన్ పైన వస్తుంటది. సో, ఫేస్ పైన ఏంటంటే తెల్ల తెల్ల మచ్చలు రావడం. సో, ఆల్ దిస్ ఈజ్ సమ్‌టైమ్స్ ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా అగ్రవేట్ అవుతాయి. సో, సింపుల్‌గా ఏంటంటే వీళ్ళు మెయిన్‌గా బాడీని మాయిశ్చరైజ్ చేసుకోవడం అండ్ ఎప్పుడైనా బయట నుంచి వచ్చినప్పుడు చెమటలు ఎక్కువగా పోస్తుంటాయి. సో, అలా చెమటలు పట్టినప్పుడు వాళ్ళకి కంపల్సరీ బాత్ ఇవ్వడం. తర్వాత సింపుల్ మాయిశ్చరైజర్, లోషన్ లాంటివి పెట్టుకోవడం. సో, ప్రిక్లీ హీట్ రాకుండా ఉండడానికి ఏంటంటే వాళ్ళకి కాటన్ డ్రెసెస్ బాగా ఫ్రీక్వెంట్‌గా వాడడం. అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చెమట రాకుండా చూసుకోవడం, మాయిశ్చరైజర్ పెట్టుకోవడం. దీస్ 2 ఆర్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్. అలా కాకుండా మీకు బాడీ పైన పెద్ద పెద్ద గుల్లల్లాగా రావడం, ఫీవర్‌తో ఉంది అంటే దట్ ఈస్ లైక్ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. బికాజ్ చికెన్ పాక్స్ కూడా ఈ సీజన్‌లో కొంచెం కామన్‌గా ఉంటది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు కంపల్సరీ ర్యాష్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది అన్నప్పుడు మీరు డాక్టర్ సలహా తీసుకుంటే బెటర్. అంతే కాకుండా ఏంటంటే వీళ్ళకి స్టమక్ ఇన్ఫెక్షన్స్ మనం చూస్తుంటాం. పిల్లలకి వామిటింగ్స్, విరోచనాలు సడెన్‌గా అవుతా ఉంటాయి. ఆల్ దిస్ ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్‌లో ఇంత హీట్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి బాక్టీరియా కూడా పెరుగుతా ఉంటాయి. బికాజ్ ఈ టెంపరేచర్‌లో బాక్టీరియల్ గ్రోత్ అవుతుంది. సో, ఫుడ్ పాడవుతా ఉంటది. ఆ ఫుడ్ కనుక పిల్లలు తింటే ఏంటంటే వాళ్ళకి విరోచనాలు, వామిటింగ్స్ వస్తుంటాయి. సో, అది కాకుండా ఉండడానికి ఏంటంటే వాళ్ళు ఫ్రెష్‌లీ ప్రిపేర్డ్ ఫుడ్, ఔట్‌సైడ్ ఫుడ్ తినకపోవడం అండ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ అంటే మసాలా ఫుడ్ తినకపోవడమే మంచిది. సో, దీంతో పాటు మోర్ ఇంపార్టెంట్ అగైన్ ఇస్ టేక్ మోర్ వాటర్. దట్ ఈస్ ఇంపార్టెంట్. మ్యామ్, అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లల వరకు కూడా వాళ్ళకి సంబంధించి ఫుడ్ ఐటెమ్స్ ఈ టైంలో ఎలాంటివి ఇస్తే బావుంటాయంటారు మ్యామ్? యాహ్! ఆహ్, మళ్ళీ అదే చెప్తా నేను. సో, మెయింటైన్ హైడ్రేషన్ అంటే వాటర్.
ఫస్ట్ మనకు దొరికేది వాటర్ మన ఇంట్లో ఆరో వాటర్ ఉంటే అది ఇంకా మంచిది. సో ఆరో వాటర్ లేనప్పుడు ఏంటంటే వాటర్ని బాగా బాయిల్ చేసి ఏమంటే దాంట్లో బ్యాక్టీరియా వైరస్ కిల్ అవుతుంది, చచ్చిపోతుంది. సో అలాంటి వాటర్ స్పెషల్లీ డ్యూరింగ్ సమ్మర్ ఏంటంటే వాళ్ళకి కొంచెం వాటర్ బాయిల్ చేసి చల్లార్చి పట్టడం ఇంపార్టెంట్. దాంతోపాటు ఫైబర్ ఉన్న ఫుడ్ తినడం, అంటే ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్. డ్యూరింగ్ దిస్ సిచ్యువేషన్ సమ్మర్లో ఏమవుతుందంటే మన ఇంటెస్టైన్స్ అవన్నీ కూడా కొంచెం డైజెస్టివ్ కెపాసిటీ కూడా తక్కువే ఉంటుంది. సో ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవడము, ఫైబర్ ఫుడ్ తినడము, సలాడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడము, అండ్ తినే ముందు తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు బాగా శుభ్రంగా చేసుకోవడం ఒకటి. బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, సమ్మర్లో చాలా మంది పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. ఇక ఎండాకాలం సెలవులలో చాలా వరకు పిల్లలు బయటే ఉంటారు. అయితే అలా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి డాక్టర్ గారు మనకు చెప్పారు. సో ఈ టిప్స్ ఫాలో అవుతే చిన్నపిల్లలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా, ఎండ బారిన పడకుండా కూడా వాళ్ళని కాపాడే వీలుంటుంది. ఇప్పుడు తెలుసు వేణుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.